మనము ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం ఖచ్చితంగా ఇలాగే ఉండాల్సిందా, లేకపోతే ఇదంతా అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిపోయిన ఒక ఆశ్చర్యమా? సరే, ఈరోజు మనం చరిత్రలో దాగియున్న ఈ అనివార్యమైన ఆశ్చర్యం గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు మన ప్రపంచం ఈరోజు ఇలా ఎందుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం విశ్లేషణకు పునాదిలాంటి ప్రశ్న ఇదన్నమాట. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన సమాజం, మన పద్ధతులు అన్నీ ఇలాగే ఎందుకున్నాయి, వేరేలా ఎందుకులేవు? ఈ ప్రశ్నతోనే మనం చరిత్రలోని లోతైన చిక్కుముడులను విప్పుదాం. ఓకే, మొదటి విభాగానికొచ్చేద్దాం. కొన్ని శతాబ్దాలుగా మన మానవ జాతిని దగ్గరికి చేర్చి మనందర్నీ ఒకే ప్రపంచ సమాజం వైపు నడిపించిన శక్తులేంటి చూద్దాం. చరిత్రను గనక మనం వెనక్కి తిరిగి చూస్తే ముఖ్యంగా 3 ప్రధాన శక్తులు మనల్ని ఒకటి చేశాయని చెప్పొచ్చు. 1 వాణిజ్యం, 2 సామ్రాజ్యాలు, 3 ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మతాలు. ఈ 3 కలిసే దాదాపు భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరిని ఒకే గ్లోబల్ సిస్టంలోకి లాక్కొచ్చాయి. దీని వెనుకున్న ఒక బలమైన వాదనేంటంటే, ఎన్నో చిన్న చిన్న సంస్కృతులుగా విడిపోయి ఉన్న మానవజాతి చివరికి ఒకే ఒక పెద్ద ప్రపంచ సమాజంగా మారడమనేది ఖాయం. అదొక అనివార్యమైన పరిణామం అన్నమాట. అయితే ఇక్కడే కథలో అస్సలైన ట్విస్టొస్తోంది. సరే, గమ్యం అనివార్యమంటున్నాం కదా, కాని మనం వెళ్ళిన దారి కూడా అనివార్యమేనా? ఈ ఆలోచనే ఇప్పుడు మనం కాస్త ప్రశ్నిద్దాం. ఇక్కడే అసలు విషయముంది. మనం ఒక ప్రపంచ సమాజం వైపు ప్రయాణించడం జరగాల్సిన విషయమే కావచ్చు, కాని అది ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలాగే ఉండాలా? వేరేలా ఉండే అవకాశం లేదా? ఒక్కసారి ఊహించుకోండి, చరిత్ర గనక వేరే దారి పట్టి ఉంటే, బహుశా ఈరోజు మనం బిజినెస్ కోసం, సైన్స్ కోసం ఇంగ్లీష్ బదులు డానిష్ మాట్లాడుతుండేవాళ్లమేమో. లేదా ప్రపంచంలో ఎక్కువమంది క్రైస్తవం, ఇస్లాం బదులు మ్యానికేయిజం లాంటి మరో మతాన్ని ఫాలో అయ్యేవాళ్లేమో. ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉన్న ఫలితాలే. ఈ చాటు చూస్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు 100 కోట్ల మంది అనుచరులతో క్రైస్తవం, ఇస్లాం ఉన్నాయి. మరోవైపు ఒకప్పుడు ఎంతో ప్రభావం చూపిన జొరాస్ట్రియనిజం ఇప్పుడు చాలా కొద్దిమందికి మాత్రమే పరిమితమైపోయింది. అసలు కొన్ని ఆలోచనలు ప్రపంచాన్ని ఎలా గెలుస్తాయి, మరికొన్ని ఎందుకు చరిత్రలో కలిసిపోతాయి? సరే, ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అంటే చరిత్రను టైం మిషన్లో వెనక్కి తిప్పితే ఏం జరుగుతుందో ఊహించుకుందాం. ఈ ప్రయోగానికి మూలమైన ప్రశ్న ఇదే. ఒకవేళ మనం టైంను వెనక్కి తిప్పి చరిత్రను మళ్లీ మొదటినుంచి ప్లే చేస్తే, ఈరోజు మనం చూస్తున్న ప్రపంచమే మళ్లీ తయారవుతుందా, లేక వేరే ఏదైనా వస్తుందా? ఈ ప్రయోగం సింపుల్గా చెప్పాలంటే, స్టెప్ 1 మనం ఒక 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం. స్టెప్ 2 అక్కడి నుండి చరిత్రను మళ్లీ మొదలుపెడతాం. స్టెప్ 3 ఈ ప్రాసెస్ను వందల, వేల సార్లు రిపీట్ చేస్తాం. స్టెప్ 4 ప్రతిసారి వచ్చిన ఫలితాలను పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తాం. అప్పుడు మనకు ఇప్పుడున్న ప్రపంచమే మళ్లీ వస్తుందా, రాదా? ఉదాహరణకి, ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోగల ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇది. దేవుడు ఒక్కడే అనే ఏకేశ్వరోపాసన భావన, మంచి చెడు అనే 2 శక్తులుంటాయనే ద్వైతవాదం మీద ప్రతిసారి గెలుస్తుందా, లేక కొన్నిసార్లు ద్వైతవాదం గెలుస్తుందా? ఇది మన సాంస్కృతిక ఆలోచనలు ఎంత యాదృచ్ఛికమైనవో చూపిస్తుంది. అయితే మనందరికీ తెలుసు, ఈ ప్రయోగానికి ఒక పెద్ద లిమిటేషన్ ఉంది. మనం నిజంగా చరిత్రను వెనక్కి తిప్పలేం. మరి సమాధానాలెలా దొరుకుతాయి? ఇదే మనల్ని చివరి విభాగానికి తీసుకువస్తోంది. మనం చరిత్రను మళ్లీ మొదటి నుండి నడపలేకపోవచ్చు, కాని మన దగ్గరున్న ఆధారాలను బట్టి గతాన్ని శోధించవచ్చు. అలా గతాన్ని పరిశీలిస్తే కొన్ని కీలకమైన విషయాలు బయటపడతాయి. ఈ వాక్యం మనకొక దారి చూపిస్తోంది. చరిత్రకున్న 2 ముఖ్యమైన లక్షణాలను అర్థం చేసుకుంటే మన ప్రశ్నలకు కొన్ని క్లూస్ దొరకవచ్చని చెప్తోంది. మరి ఇంతకీ ఆ 2 లక్షణాలు ఏంటి? సో ఫైనల్గా ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన ప్రపంచం ఈరోజు ఇలా ఎందుకుందో అర్థం చేసుకోవాలంటే, మనం చరిత్ర వెనుక దాగి ఉన్న ఆ రహస్య నియమాలను కనుక్కోవాలి. అసలా నియమాలేమిటి? వాటిని అర్థం చేసుకోవడమే మన ముందున్న అసలైన సవాలు.